కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసునామంలో శుభాలు. ఒకసారి హల్లెలూయా అందాం. సో మీతో పాటు ఉండి దేవుని వాక్యాన్ని అందించడం ఒక అవకాశంగా భావిస్తున్నా నేను. సో మీలో ఎవరికి తెలియకుండా ఉన్న వ్యక్తిని కాదు, అందరికీ ఇద్దరు ముగ్గురికి ఏమన్నా కొత్త ఏమో కానీ అందరికీ బాగా సుపరిచితమైన అనుభవాలు ఉన్నాయి. అసలు జాన్ గారు ఇట్లా మేము ఏర్పాటు చేసుకున్నాం కృతజ్ఞత కూటం ఇట్లా సంగతి అన్నారు. అంటే కృతజ్ఞత అనే అంశం మీద మాట్లాడాలా అన్నాను నేను. అట్లేం లేదండి, దేవుని సేవకులు సేవలో మరింత ఉధృతంగా ముందుకు వెళ్ళే మాటలు చెప్పండి అన్నారు. సో ఆ విషయాలను గురించి ప్రార్థన చేసి మీ మధ్యలోనికి కొన్ని విషయాలు తెచ్చాను. మీరు ఎంత సమయం ఇస్తారో దాన్ని బట్టి మాట్లాడదామని. కానీ గంట సేపు నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు అన్నారు. గంటన్నర అయినా 2 గంటలైనా మాట్లాడుకోవచ్చు. మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గంట సేపట్లో నేను మీకు ఏం చెప్పగలను, ప్రభువు నా హృదయంలోంచిన మాటల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కృపా సమాజం కోసం ప్రార్థన చేశారు, అందుకని ముందు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఓపెనింగ్కి వచ్చారో లేదో నాకైతే తెలియదు. ఒక 2-3 అయితే కనబడ్డారు నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే బాగా రష్గా ఉండడం మూలంగా అందరూ నన్ను కలిసే అవకాశం లేదు. బ్రదర్ అధ్యక్షుల వారు ఇందాక చెప్పారు కదా, కాలిపోయింది మందిర భవనమే కానీ దర్శనం కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు. అది కాలిపోలేదు కాబట్టే తిరిగి పునర్నిర్మాణానికి దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. అందుకని ఏది పోయినా పర్వాలేదు, దర్శనం పోవద్దు. ఏది పోయినా పర్వాలేదు, మన పిలుపును భంగపరుచుకోవద్దు, విశ్వాసాన్ని ఎన్నడూ కూడా కోల్పోవద్దు. ఇది నేటి తరానికి మా జీవితం బలిపీఠం మీద పెట్టి దేవుడు ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. ఇదిగో ఈ కుర్రోడి జీవితాన్ని, ఈ వివేక్ జీవితాన్ని నేను బలిపీఠం మీద పెట్టాను, కానీ తిరిగి నేను బతికించే దేవుణ్ణి అని. హల్లెలూయా. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఎవరో ఒకరిద్దరు నాతో అన్నారు, అది మీకే సాధ్యం సార్, ఎవరికి సాధ్యం కాదు. తప్పు మాట. నాకు సాధ్యం కాదు, మీకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. దర్శనం, పిలుపు, విశ్వాసం ఉంటే దేవునికి సాధ్యమవుద్ది. హల్లెలూయా. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కాబట్టి నిరాశ పడకుండా మనం నిలవాలి. సో ఈ సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మత్తయి 28:19 ఏవి మనం బైబిల్ తీయకుండా చదవగలిగిన వచనాలు కాబట్టి మీ అందరికీ నోటెడే. అయినా సంగతులు తెలుసుకోవడం కోసం ఏదో ఒక వచనం చదవాలి కదా. అందుకని మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాను. కుడి చేయి పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈరోజు ఒక తీవ్రమైన విషయాన్ని, మేము తీవ్రంగా పరిగణించవలసిన విషయాన్ని నీ బిడ్డల దృష్టికి తీసుకురావడానికి నీ దాసులు నిలబడ్డారు. కొద్దిపాటి సాక్ష్యం కూడా చెప్పి నిలబడ్డాను. నేను నీకోసం నిలబడిన ఏ ఒక్క వ్యక్తి అయినా ఎన్నడూ కూడా విఫలం కాచాలడు. ఎందుకంటే ఆ వ్యక్తి పక్షంగా నువ్వు నిలబడతావు. నీకు స్తోత్రం. చదవబడిన వచనంలోంచి కొన్ని సంగతులను వివరణాత్మకంగా తగిన సమయంలో బోధించే కృపను, అభిషేకాన్ని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. చేతులెత్తి 7 సార్లు హల్లెలూయా చెప్దాం. ఈరోజు సందేశానికి ఒక నామం ఇవ్వాలనుకున్నాను. మన పనిలో తీవ్రత ఎంతుంది అనండి ఒకసారి. లేదంటే మన పనిలో తీవ్రత ఉండాలి. ఈ రెండిట్లో మీరు ఈ టైటిల్తో మనం ధ్యానం చేద్దాం. మన పనిలో తీవ్రత ఉండాలి, లేదా
ప్రశ్నిస్తున్నా నేను, మన పనిలో తీవ్రత ఎంతుంది? పని చేయటం కాదు, పనిలో తీవ్రత ఉందా? నిశ్చయంగా మీరందరూ దీవించబడే సందేశాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. నోట్స్ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోండి, కొద్దిగా స్పందించండి, అవసరమైతే ఒకసారి హల్లెలూయా అనండి, మధ్యలో చప్పట్లు కొట్టండి. పాస్టర్లాగా కూర్చోవద్దు, విద్యార్థుల్లాగా కూర్చోండి. కాసేపు నేను ఇక్కడ పంతుల్లాగా నిలబడతాను, మళ్ళీ నేను కిందకు వచ్చినాక మీలో ఒకరిని. అక్కడ కూర్చుంటే నేను మీలో ఒకరిని, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీలో ఒకరిని కాదు, మీకు ఇప్పుడు పంతుల్ని. నేను 25 సంవత్సరాలుగా బైబిల్ స్కూల్లో నేను పంతుల్ని, డీన్గా పనిచేశాను, ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాను. స్టీవెన్ గారు స్థాపించారు దాన్ని, వీరపనేని గారు, అలాగే గిరి గారు, నేను, ఇంకా అందరం ఫ్యాకల్టీగా 2,000 మంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని తర్ఫీదు చేసి త్రూ అవుట్ ఇండియా, భారతదేశం అంతట్లో వివిధ ప్రాంతాల్లోకి మా విద్యార్థులు వెళ్ళారు. కాబట్టి కాసేపు పంతుల అవతారం ఎత్తనివ్వండి నన్ను, కాకపోతే టీచింగ్ లాగా కాకుండా ప్రీచింగ్ విత్ టీచింగ్ లాగా మీకు బోరు రాకుండా ఉత్సాహం కలిగించే రీతిగా సత్యాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తున్నాను. నేను వేసిన ప్రశ్న ఏమిటంటే, పని చేయటం కాదు, నీ పనిలో తీవ్రత ఎంత ఉంది? పనిని ఎంత సీరియస్నెస్తో చేస్తున్నాం? ఏ పనినైనా మనం 2 రీతులుగా చేయొచ్చు. తీవ్రత కలిగి చేయొచ్చు, ఉసురోమంటూ చేయక తప్పుద్దా, చచ్చినట్టుగా చేయాల్సిందే అన్నట్టుగా చేయొచ్చు. ఎవరి పనిలో తీవ్రత ఉంటుందో, ఎవరి హృదయంలో బలమైన భారం ఉంటుందో అలాంటి వారి పరిచర్యలు నిశ్చయంగా మంచి ఫలితాలను ఇస్తాయి. మేబీ టైం పట్టవచ్చు కొన్నిసార్లు, అయినా కంగారు పడొద్దు. నేనేమి పరిచర్యలో అత్యంత వేగంగా ఫలితాలు సాధించిన వ్యక్తిని కాదు. నా పరిచర్య చాలా స్లోగా అభివృద్ధి చెందింది. నిరాశపడలేదు. నేను చాలా స్వల్ప సంఖ్యకు నేను బోధకుడుగా చాలా సంవత్సరాలు పనిచేశాను. నా భార్య, 2 పిల్లలు, ఒక ఆంటీ గారు, ఒక 2 పిల్లలు. ఇదే నా సంఘం. ఆ సంఘానికి నేను 2 సందేశాలు అందించేవాడిని. ఒకటేమో కూర్చొని మార్కు సువార్త 16 అధ్యాయాల్ని 2.5 సంవత్సరాలు చెప్పాను. బాసలు పెట్టేసుకొని కూర్చొని ఒక చిన్న ప్యాసేజ్ చదివి ఆ పారాగ్రాఫ్ని చక్కగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అది అయిపోయినాక పాట పాడుతూ కానుక సమర్పణ అయినాక మళ్ళీ లేచి నిలబడి చెప్పేవాడిని ప్రసంగం. ఇది ఉజ్జీవ ప్రసంగం, అది బైబిల్ పాఠం. అక్కడ కూర్చున్నది ఎంతమంది? ఒక 3, 4, 5, 6, 7, 8 మంది, 10 మంది. అయినా ఎక్కడ నిరాశ పడలేదు. అలాగన తీవ్రత కలిగి పనిచేయటం మూలంగా దాదాపుగా 10 సంవత్సరాలకు కానీ రైలు పట్టాలెక్కలేదు. 10 years, 10 సంవత్సరాలు అంటే చిన్న కాల వ్యవధి కాదు, ఇది లాంగ్ టైం అని చెప్పొచ్చు. 10 సంవత్సరాల వరకు ఓర్పుగా నేను పనిచేశాను. ఫలితాలు రాలేదు, ఆర్థిక వనరులు లేవు, కష్టాలను, కన్నీళ్లను, కడగలను అనుభవించాను, అవమానాన్ని, నిందల్ని ఎదుర్కొన్నాను, పేదరికపు చివరి అంచు వరకు ప్రయాణం చేశాను. కానీ పిలిచిన దేవుని వైపు చూసాం, నిరాశ పడకుండా పనిచేశాం. ఆఫ్టర్ 10 years కొద్దిగా గౌరవనీయమైన గుంపుకు బోధించే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అట్లాగిన 20 ఏళ్లకు ఒక స్థాయినిచ్చాడు. 25 ఏళ్లకు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంతో మంగళగిరిలో ఒక పరిచర్య ఉంది, కృపా సమాజం. అది తిరుగులేని పరిచర్యగా అభివృద్ధి అయింది అనేటువంటి స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి ఇంకొక 10 years ఓపిక పెట్టాం. 35 సంవత్సరాలకు సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, ఈ ప్రాంతంలో మనలాంటి చిన్న సేవలకు లేనటువంటి మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. అది 1.5 సంవత్సరాల కాలంలో కాలిపోతే మళ్ళీ 200 రోజుల్లో కాలిపోయిన దానికంటే మించిన స్థాయిలో ఆవు కొంటే దూడ ఫ్రీ వచ్చినట్టుగా ఈ మందిరంతో పాటు ఎదర ఇంకొక బిల్డింగ్ను కూడా దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పదలంచాను మీకు, సందేశంలోకి మెల్లమెల్లగా తీసుకెళ్తున్న మిమ్మల్ని. ప్రారంభమైంది సందేశం. డిసప్పాయింట్ అవ్వద్దు, డోంట్ గివ్ అప్. నిరీక్షణను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. నాకు తెలిసి మీలో చాలామంది కొన్ని ఏండ్లుగా పరిచర్య చేస్తున్నారు, కానీ మంచి ఫలితాలు రావట్లేదు, తగినన్ని ఫలితాలు రావట్లేదు. ఆర్థికంగా స్ట్రెంగ్తెన్ కాలేదు. అలాగే ఆర్థికంగా లేకపోయినా పర్లేదు, నా ముందు కూర్చొని వినే ప్రజలు కావాలంటే ఆ సంఖ్య కూడా తక్కువగా ఉంది. అందుకని మనసులో చాలా వేదనగా ఉంటుంది. ఎవరి కోసం నేను ప్రయాసపడుతున్నాను? నా పిలుపు నిజంగా ఉందా? ఆ పిలుపుని కూర్చున్న క్వశ్చన్స్ ప్రారంభం అవుతాయి. ఎందుకంటే అవి నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి.
కాబట్టి నేను మీతో చెప్పదలుచుకుంది ఒకటే, ప్రభువు మనకు అప్పగించిన బాధ్యతని సీరియస్నెస్ కలిగి, అంటే తీవ్రత కలిగి పనిచేసుకుంటూ పోవాలా. ఫలితాలు అన్నవి దేవుని మీద విడిచిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉంటుంది గొప్ప సేవ అనుకోకండి. దేవుడు ఎప్పుడు ఆయన కన్నులు అలా చూడవు. స్ట్రెంగ్త్ను, అంటే సంఖ్యను ప్రభు ఎప్పుడు కూడా చూడడు. నీవు ఆ పనిలో ఎంత నమ్మకంగా ఉన్నావు అన్నదే దేవుడు చూస్తాడని నా గాఢమైన నమ్మకం. అందుకు నేను స్టెఫెన్ని ఉదాహరణగా చెప్పదలంచాను. స్టెఫెను పెద్ద క్రౌడ్ మినిస్ట్రీ చేసినవాడు కాదు, ఒక పెద్ద సంఘానికి పాస్టర్ కాదు, కానీ ఆత్మలో తీవ్రత కలిగి పనిచేసినవాడు. రాళ్లతో కొట్టబడి చచ్చిపోయినప్పుడు ఆ హెవెన్లో యేసు ప్రభు కుర్చీ మీద కూర్చోలేకపోయాడు, ఆయన్ని ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడు. నా మిత్రులారా, మీకు కొన్ని ఆత్మలు ఉంటే కంగారు పడకండి. 10 ఆత్మలు, ఒకవేళ మీకు దరిద్రత ఉంటుంది, ఆత్మలు తక్కువ ఉండి ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వకపోతే ఆర్థిక దరిద్రత ఉంటుంది, అంతకు మించి మీరు ఎదుర్కొనే సమస్య ఇంకేమీ లేదు. కాబట్టి మన అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు. పేదరికంలోనైనా మనం ఫిట్ అవుతాం. అన్నిటికీ రెడీ అయినాకే సేవలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. నేననేది ఏంటంటే, నిరాశపడకండి, పనిలో తీవ్రత తగ్గించకండి. నన్ను నా సేవ ఆరంభంలో అనేక సార్లు పలాని బిజినెస్ ఉంది, జస్ట్ మీరు అది ఇది చూసుకుంటే మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు గెయిన్ అవుతారు, అటు మీ ఉద్దేశం సేవ చేయొచ్చు అన్నారు. ఎక్కడ లొంగలేదు, ఏ ప్రలోభానికి కూడా లొంగలేదు. చావో బ్రతుకో ప్రభు పిలిచాడు, ఆయన ఎంత ఇస్తే అంత అని నమ్మకంగా ఆయన పనిలో ఉన్నప్పుడు ఈరోజు ఎంతటి పని జరిగిందో ఇంకా జరుగుతుందో మీరందరూ ఎరుగుదురు. నేను మీలో ఒక్కనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మీకంటే అతీతున్నేం కాదు. నాకు తెలిసి మీలో చాలామంది కంటే తక్కువ హీన దీన దైన్య స్థితిలో నేను సేవను ఆరంభించాను. నా పేదరికానికి వచ్చి చెప్పడానికి ఇప్పుడు సమయం అయితే కాదు, కానీ మీలో చాలామంది కంటే నేను నిరుపేదగా నా సేవను ఆరంభించాను. నా భార్యకి నెల రోజుల్లో 10 రోజులు మాత్రమే 2 భోజనాలు, 2 పూటలు భోజనం, 20 రోజులు ఒక్క పూట భోజనం. ఆ భోజనం కూడా ఆ ఒక్క పూట అయినా 2 పూటలైనా ఆ 10 రోజులు లేక 20 రోజులు మజ్జిగో పచ్చడో వేసుకొని పెట్టాను. 18 రోజుల పసికందు నా కుమారుణ్ణి తీసుకొని సేవను ఆరంభించాను. అంత దరిద్రతను అనుభవించాను, కానీ నిరాశపడలేదు. దానికి కారణం ఏంటంటే నా భార్య. సో మీరు కూడా మీ సతీమణులను కాస్త ట్రైనప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నేను నా భార్యను ఆ విధంగా తర్ఫీదు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకరోజు నేను ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నానే? లేదు నేను ఏడవట్లేదులే అని యాక్షన్ చేశాను. మీరు ఇవి ఏం చేయొద్దు యాక్షను, మీరు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి అని. అంటే తను కొంచెం రిచ్ ఫ్యామిలీలోంచి వచ్చింది, మేమేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చాము. నన్ను నమ్ముకొని వచ్చావు, దేవుడు పిలిచాడంటే కనీసం నీకు 2 పూటలు కూడా అన్నం పెట్టలేకపోతున్నానని బాధ కలిగింది. జస్ట్ ఏం లేదులే అన్నాను. అలాగైతే మీరు లక్ష్య సాధనలో విఫలమవుతారు. మీరు చెట్టు కింద ఉంటే చెట్టు కింద అంటాను, మీరు గంజి తాగితే గంజి తాగుతాను అన్నాను. నేను మాట మీద నిలబడతాను. వీటి మీద దృష్టి పెట్టకండి, పని మీద దృష్టి పెట్టండి, నేను మీతో మీ అడుగులు అడిగేసి నడుస్తానని చెప్పింది. 40 సంవత్సరాలు రేపటికి నా జీవితంలో ఆవిడ కాలు మోపి, రేపు మా పెళ్లి రోజు 40 పూర్తయి 41లోకి వెళ్ళిపోతున్నాం. నేను ఇటే వెళ్తాం కారులో మాట్లాడుకున్నాం. 40 ఏండ్లు ఒకరినొకరు భరించామంటే ఇంత కష్టకాలంలో దేవుని కృప. హల్లెలూయ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. దేవుడు మా పరిచర్యను అనేకులు తలపైకెత్తితే తల మీద టోపి కింద పడేంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ చదివిన 2 లేఖన భాగాల్లో మీరు లోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, అనేకులు శిష్యులుగా చేయండి, నేను మీతో సదాకాలము ఉంటాను. ఒకసారి హల్లెలూయా అనండి. మనను పంపిన దేవుడు మనతో ఉంటాను అంటున్నాడు. ఆమేన్. ఎంత గమ్మత్ అంటే మన పేదరికంలో కూడా ఉంటాడు, ఎలా చూస్తాడు. ఎవరన్నా నన్ను అడిగారు, మీ మందిరం కాలిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి అని. ఆ ప్రశ్నకు మీరు ఏం జవాబు చెప్తారు? అంటే మీ దేవుడు చేతగానాడు అన్నట్లుగా వ్యంగ్యంగా వేసిన ప్రశ్న అది. కాలిపోతుంటే మంటలు వస్తుంటే మీ దేవుడు ఏం చేశాడు? ఆర్పలేకపోయాడా అన్నారు. అయితే తెలివితేటలు ప్రశ్న వేసేవాడికే ఉంటే ఎవడికి వేయబడిందో ఆ ప్రశ్న అతడికి ఎంత తెలివి ఉంటుంది? నేనన్నాను, అలా కాలిపోతుంటే నా దేవుడు ఇలా చూస్తున్నాడు అన్నాడు. నేనే చెప్పా, ఇలా చూస్తున్నాడు అన్న. ఎందుకు? చేతగాక అన్నాడు అతను. చేతగాక కాదు, కాలిపోయిన ఈ బూడిదలో నుంచి ఇంతకంటే సుందరమైన మందిరాన్ని ఇస్తానని చూస్తున్నాడు అన్నా. నేను చుప్పమన్నాడు అంతే, పిర్రకు వాత పెట్టేశా ఒక్క దెబ్బకి. ఎప్పుడు కూడా నిరాశపడొద్దు. ఆయన ఏమన్నాడంటే,
మీతో నేను సదాకాలం ఉంటాను అన్నాడు. ఇంకొకటి నాకెప్పుడు గుర్తు, దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం, రుజువుగా నిర్మించబడిన దేవాలయం, కృపాలయం, తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం, ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. తరతరాల ప్రజలకిది ప్రార్థనా మందిరం. ఈ మంగళగిరి ప్రజలు ప్రభువును ఆరాధించుకోవడానికి తరతరాలకి ఇది అంకితమని నేను మొదటి మందిర ప్రతిష్ట సందర్భంగా సాగిలపడి నమస్కరించా. అది నా మనసులోకి వచ్చింది. ప్రభువా, తరతరాలకి ఇది అంకితం అన్నానే, నా తరమన్న గతించక ముందే దహించుకుపోయింది. ఇంకా తరాలు ఎక్కడివి? నా తరమన్న గతించలేదే, నా కొడుకు తరమన్న ఇంకా రాలేదే. మరి నేను ఆ రోజు సాష్టాంగ నమస్కారం చేసి నా 35 ఏళ్ల కష్టాన్ని నీ మహాకృప చేత నీ పాదాల దగ్గర పెట్టానే. ఒక పొలమో మరొక స్థలమో మరొకటో ఏది కొనకుండా ఇన్ని కోట్ల ధనాన్ని మీ మహాకృప చేత మీ పాదాల దగ్గర పెట్టడమే. తరతరాల ప్రజలకిది ప్రార్థనాలయం, మంగళగిరి ప్రజలకు ప్రభు సేవార్థమై అంకితం. మరేమిటి ప్రభువా? నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఏం చేశాడండి మీ దేవుడు అంటుంటే, కాలి బూడిదవుతుంటే ఆ బూడిదలోకి ఇలా చూస్తున్నాడు. ఎందుకు సార్? ఈ బూడిదలో నుంచి తిరిగి ఇంతకంటే శ్రేష్టమైన మందిరాన్ని నేను తేబోతున్నాను, నా నామానికి మహిమ తెచ్చుకుంటాను అని. అతడు నవ్వాడు, పిచ్చి అమాయకత్వం అని. కానీ పునర్ప్రతిష్ఠ రోజు నేను రాసిన పాట, అబ్రహాము మృతుల నుండి ఇస్సాకును పొందిన రీతి, దహనమైన బూడిద నుండి పొందినాము కృపా ప్రాంగణము. అబ్రహాము మృతుల నుండి ఇస్సాకును పొందిన రీతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మృతుల నుంచి అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును పొందాడు. ఆ మాట నా మనసులోకి వస్తుంది. అబ్రహాము మృతుల నుండి ఇస్సాకును పొందిన రీతి, దహనమైన బూడిద నుండి పొందినాము కృపా ప్రాంగణము. అబ్రహాము విశ్వాసము అందరికీ అనుసరణీయం, మన యొక్క విశ్వాసము అందరికీ ఆదర్శమే కదా. దర్శనం కాలలేదు, ధైర్యాన్ని ఇచ్చినది. ప్రభు పిలుపు కాలలేదు, పౌరుషమును పెంచినది. విశ్వాసము కాలలేదు, విజయము సిద్ధించినది. దర్శనం కాలలేదు,
ధైర్యాన్ని ఇచ్చినది. ప్రభు పిలుపు కాలలేదు, పౌరుషమును పెంచినది. విశ్వాసము కాలలేదు, విజయము సిద్ధించినది. కృపా ప్రాంగణం ఇది దేవుని బహుమానం. ప్రజలందరి కొరకు ప్రభువే కట్టిన ఆలయము. ఆశీర్వాద నిలయం, దైవానుగ్రహ నిలయం. ఆశీర్వాద నిలయం, దైవానుగ్రహ నిలయం. ప్రభు కోరుకున్న స్థలము, తన చూపు నిలుపు స్థలము. ప్రభు కోరుకున్న స్థలము, తన చూపు నిలుపు స్థలము. దర్శనం కాలలేదు, ధైర్యాన్ని ఇచ్చినది. పిలుపు కాలలేదు, పౌరుషమును పెంచినది. విశ్వాసము కాలలేదు, విజయము సిద్ధించినది. కృపా ప్రాంగణం ఇది దేవుని బహుమానం. ప్రజలందరి కొరకు ప్రభువే కట్టిన ఆలయము. ఆశీర్వాద నిలయం, దైవానుగ్రహ నిలయం. ప్రభు కోరుకున్న స్థలము, తన చూపు నిలుపు స్థలము. ప్రభు కోరుకున్న స్థలము, తన చూపు నిలుపు స్థలము. మీకు ఇష్టమైతే నాతో పాటు పాడండి. దర్శనం కాలలేదు, ధైర్యాన్ని చిన్నది. ప్రభు పిలుపు కాలలేదు, పౌరుషమును పెంచినది. విశ్వాసము కాలలేదు, విజయము సిద్ధించినది. హల్లెలూయా అందామా? ఏం చేస్తున్నాడు మీ దేవుడు? చూస్తున్నాడంటే ఎస్, చూస్తూ ఉన్నాడు. ఆర్పడం చేతకాక కాదు, ఈ ప్రపంచం చూడాలి. తరతరాల ప్రజలకు అంకితం ఇచ్చిన ఈ మందిరము దహనమైపోయిందే, ఈయన పని అయిపోయిందిగా లేవడం అనుకుంటుంటే ఆ బూడిదలోంచి అబ్రహాము తన కుమారుణ్ణి మృతుల్లోంచి పొందినట్లుగా అంతకంటే శ్రేష్టమైన సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, కృపా ప్రాంగణాన్ని ఇవ్వాలని దేవుడు అలా చూస్తున్నాడు. అంటే అతడు నోరు మూశాడు. అయితే డైలాగులు కొడితే సరిపోదు, అది జరిగి తీరాలి. 200 రోజుల్లో ఆ వ్యక్తికి 2 వైపులా కర్రుతో కాల్చి దేవుడు వాతలు పెట్టాడు. నా దేవుడు మహిమ పొందాడు. చప్పట్లు కొట్టి దేవుడిని కనపరచాలి. మిత్రులారా, మన జీవితంలో ఎదురయ్యే ఏ కష్టమైనా సరే సేవలో ఎదుర్కోవటమే, ఫేస్ చేయాలి. డూ ఆర్ డై, ఏది ఏమైనా సరే నిలబడగలగాలి. నిలబడగలిగితే దేవుడు సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు. నేను మీతో ఉంటాను అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. తరతరాల ప్రజలకు నేను అంకితం ఇస్తే నా తరమే గతించకముందే కాలిపోతే ఈ ప్రజల గతి ఏమవుతుంది? పొరపాటున అలా జరగదు. అది తరతరాల ప్రజలకి పునరంకితం చేయడానికి దేవుడు బూడిదలోంచి తిరిగి దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఎంత తేటగా చెప్తుంది అంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని సీరియస్నెస్తో, తీవ్రత కలిగి ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కూర్చున్న మనందరి యొక్క సేవలో మీరు నా మాటలు గమనించలేదో, నేను మీరు అని ఎప్పుడు పాయింట్అవుట్ చేయను. దైవ సేవకుల సదస్సుల్లో అనేక సార్లు మనము, మన అందరి అంటుంటాను. మనందరి పరిచర్యలో తీవ్రత ఉండాలి. దేవుడు నాకు ఏ పని అప్పగించాడో దాన్ని అంతే సీరియస్నెస్గా, ఆరంభ దినాల్లో ఎంత తీవ్రత ఉందో ఆ తీవ్రత కొద్ది కూడా తగ్గకూడదు. చివరి వరకు దాన్ని కొనసాగించాల్సినటువంటి మరి ఆ తీవ్రతను మనం కలిగి ఉండాలి. బైబిల్ 144వ కీర్తనలో 15లో ఈయన దేవుడుగా కలిగి ఉండడం ధన్యత అని చెప్పబడింది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు. మరి దేవుడుగా ఉంటేనే మనిషి జీవితం ధన్యమైతే, ప్రభువును సేవించడమే అంత భాగ్యమైతే, మరి ఆ మహాభాగ్యాన్ని పొందుకున్న మనము అనేకులకు ఆ భాగ్యాన్ని అందించే సువార్త ప్రకటించడానికి దేవుడు మనని పిలిచాడే. మరి మనం ఎంత ధన్యులని చెప్పండి. హల్లెలూయా. ధన్యుల్లోనే అతి ధన్యులం మనం. ఈయన్ని దేవుడిగా కలిగి ఉంటే ధన్యత, కానీ ఈ దేవుణ్ణి ప్రపంచానికి అందించే భాగ్యాన్ని మనం పొందాం కాబట్టి మనము
మహాభాగ్యము కలిగిన వాళ్ళం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి కూడా ఆయన సేవ చేసే అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను, నాకైతే లేదు. కానీ అనర్హులమైన ఆయన మనల్ని పిలిచాడు, ఆత్మల రక్షణ కార్యాన్ని మన చేతిలో పెట్టాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా సువార్త చెప్పండి, నేను మీకు తోడుగా ఉంటాను అని పంపించాడు. ఏమీ లేని వాళ్ళమై జీరో నుండి ఇక్కడి దాకా వచ్చాం. ఈరోజు మీ సంఘాలు కూడా చిన్నగా ప్రారంభమై ఈరోజు గౌరవనీయమైన స్థాయికి చేరడం అన్నది ఆయన మహాకృప కాదా? సో ఆత్మల రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడు కూడా తీవ్రమైనదిగా పరిగణించవలసిన అవసరం ఉంది. ఒక భక్తుడు అంటున్నాడు, పరలోకం ఉందని నీవు నమ్మితే తప్పకుండా మందిరానికి వెళ్ళి ఇతర పరిశుద్ధులతో కలిసి ఆరాధిస్తావు. కానీ నరకం ఉన్నదని నమ్మితే అందులో అనేక మంది పడకుండా ఉండే నిమిత్తమై మందిరం వెలుపలికి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. జాన్ వెస్లీ అనే ఒక భక్తుడు అంటున్నాడు, నీవు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన సువార్తికుడవు కావచ్చు, ధారాళంగా ఉపన్యసించగలిగిన వక్తవును కూడా కావచ్చు, కానీ ఆత్మల్ని సంపాదించలేకపోతే కేవలం నిష్ప్రయోజకుడవే అన్నాడు. మంచి మాట్లాడిన పదం, వాడిన పదం వాడకుండా చందోబద్ధంగా మేధస్సునంతటిని ఉపయోగించి వ్యాకరణబద్ధంగా బోధించే బోధకుడు నీకు పేరుండొచ్చు. చమత్కారంతో మాట్లాడగలిగిన స్థాయి, భాష, ఉచ్చారణ, మంచి పదజాలం నీ దగ్గర ఉండొచ్చు. కానీ నువ్వు ఆత్మల్ని సంపాదించకపోతే కేవలం నీవు నిష్ప్రయోజకుడివి అన్నాడు జాన్ వెస్లీ. సిటీ స్టడ్ అంటాడు, అనుదినము వేలాది ఆత్మలు నశించుచుండగా ప్రాపంచిక పేరు ప్రఖ్యాతుల కొరకై ప్రాకులాడుతూ సుఖాసక్తి జీవితాన్ని నేను ఎట్లా కొనసాగించగలను అని. చార్లెస్ స్పర్జన్ అంటాడు, ఒక తల్లి తన ప్రథమ పుత్రుని కనిన నాటి సంతోషము కంటేను, ఒక యోధుడు యుద్ధమందు గెలిచిన నాటి ఆనందము కంటేను, ఒక ఆత్మను క్రీస్తు దగ్గరికి నడిపించుటలోనే నాకు మిక్కిలి ఆనందము గోచరమగుచున్నది. హల్లెలూయా. అంటే ఒక తల్లి తన మొట్టమొదటి బిడ్డను కన్నప్పుడు ఎంత ఆనందం పొందుతుందో వాస్తవంగా మనకి ఎవరికి తెలియదు. లేబర్ రూమ్ బయట ఉండి కేవ్వమని కేక వినపడంగానే బాబా పాప బాబా నా కొడుకు పెట్టాడు ఇంతే నీకు తెలుసు. కానీ లోపల ఆవిడ పడ్డ లేబర్, ఆవిడ పడ్డ వేదన నీకు తెలుసా? చార్లెస్ స్పర్జన్ అంటున్నాడు, ఒక తల్లి తన ప్రథమ పుత్రుని కనిన నాటి సంతోషము కంటే, ఒక యోధుడు దేశాన్ని గెలిపించాడు తన పోరాట పటిమతో, అప్పుడు దేశమంతా అతనికి జేజేలు పలుకుతుంటే ఆ యోధుడు యుద్ధమందు గెలిచిన నాటి సంతోషము కంటే ఒక ఆత్మను యేసు దగ్గరికి నడిపించడంలోనే నాకు మిక్కిలి ఆనందము గోచరమవుచున్నది అన్నాడు. హల్లెలూయా. మనల్ని ఆత్మల సంపాదకులుగా ఒక తల్లి ప్రథమ పుత్రుని కనిన నాటి ఆనందం కంటే, ఒక యోధుడు యుద్ధమందు గెలిచిన నాటి సంతోషం కంటే అధికమైన ఆనందానుభూతులు పొందే అర్హమైన సేవకు అనర్హులమైన మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నా యేసు ఇలా చెప్పాడు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21లో, ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక, ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే, పుట్టేదాకా వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదు. హల్లెలూయా అందామా అందరం? అన్ని బాధలు పడి ఆ బిడ్డను కనే వరకు తీవ్రమైన వేదన పొందుతుంది. అక్కడ నర్సో డాక్టరో నీ కొడుకు పుట్టాడమాయ్ అనగానే ఆ బిడ్డను చూసి, ఎన్ని కష్టాలు పెట్టి పుట్టావరా సచ్చినోడా అంటదా? ఏమండి? ఇలా చూసి ముసి నవ్వులు నవ్వి అలసిపోయిందేమో మగత నిద్రలోకి ఆనందంగా వెళ్ళిపోతుంది. ఆ బాధనంట ఆవిడకి ఎప్పటికి కూడా జ్ఞాపకం చేసుకోదట. స్త్రీకి ప్రసవ వేదన అంటే పునర్జన్మ అంటారు మన పూర్వీకులు అనేవాళ్ళు, చచ్చి బతికినట్టు. ఎందుకంటే మన పాత రోజుల్లో కాన్పులోనే చాలామంది స్త్రీలు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు వైద్యం లేదు కదా, పెద్ద ఆపరేషన్లు, సి సెక్షన్ లేదు కదా. సో శక్తి కలిగిన వాళ్ళు కనేవాళ్ళు, శక్తి లేని వాళ్ళు మా చిన్నతనంలో ఇంకా అంతకంటే ముందు తరాలలో చాలామంది కాన్పుల్లో చచ్చిపోయేవాళ్ళు. చచ్చిపోతారు కనేటప్పుడు శక్తి లేకపోతే అని తెలిసిన గర్భం ధరించేవాళ్ళు. అమ్మో పుట్టేటప్పుడు ఒకవేళ తేడా పడితే చచ్చిపోతామట, నాకు కడుపు వద్దు, బిడ్డలొద్దు అంటారా? అంటే ఒక స్త్రీకి మాతృత్వం అంత శ్రేష్టమైంది. నేను చచ్చినా సరే నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నారు కాబట్టే ఆ విధంగా స్త్రీ జన్మనిచ్చేది. సోదర సోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే
లోకమందు నరుడు ఒకడు పుట్టెనని సంతోషం చేత ఆవిడ ఆ వేదనను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదు. నా యేసు చెప్పిన మాట ఇది. నేను నువ్వు ఏదో భక్తులు చెప్పిన కొటేషన్స్ కాదు. స్త్రీ ప్రసవించినప్పుడు బాధే, కానీ బిడ్డ పుట్టినాక ఆవిడ ఆనందం చేత ఆ బాధనే మర్చిపోతుంది. చార్లెస్ స్పర్జన్ అంటాడు, పాపాంధకార బంధురమైన నా దేశము ప్రార్థనా మందిరములకు నిలయములకు వరకు నేను విశ్రమించను. పాపాంధకార బంధురమైన నా దేశము ప్రార్థనా మందిరములకు నిలయముకు వరకు నేను విశ్రమించను. ఆత్మలను రక్షించుట కన్నా యోగ్యమైన కార్యము నాకు అగుపడదు, అదే నాకు ఆనందదాయకమైనది. హల్లెలూయా. ఆత్మలను రక్షించుట కంటే యోగ్యమైన కార్యము నాకు అగుపడదు, అదియే నాకు ఆనంద కారణం. నా యేసు చెప్పిన, చార్లెస్ స్పర్జన్ చెప్పిన ఏం చెబుతున్నారంటే, బిడ్డ పుట్టినప్పుడు వేదనను మరిచి ఆనందంతో ఆ తల్లి ముసి నవ్వులు నవ్వి మగతలోకి నిద్రలోకి వెళ్ళిపోతుంది. స్పర్జన్ గారు అంటున్నారు, ఆత్మలను రక్షించడం కంటే యోగ్యమైన పనే ఈ ప్రపంచంలో లేదు. అలా ఆత్మలు సంపాదించిన ప్రతిసారి నేను ఆనందాన్ని పొందుకుంటాను అని. మరి మనకు ఆనందాన్ని కలిగించేది ఏంటి అంటే, ఈ మధ్య బైక్ కొన్నానండి, కారు కూడా కొన్నానండి, మందిరం కట్టానండి, ఇవా మనకు ఆనందాన్ని కలిగించేవి? మనకు ఆనందాన్ని కలిగించేదేవి? నేను అన్నమాట అంటారా ఏమనుకోకుండా, మేము చిన్నపిల్లలమా అంటే, ఇందాకే చెప్పానుగా మీరు స్టూడెంట్స్, నేను పంతులని అని తీరాలి. పరలోకమునకు ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అదే మనకు ఆనందాన్ని కలిగించాలి. పరలోకానికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అదే మనకు ఆనందాన్ని కలిగించాలి. ఇంతకీ పరలోకానికి ఆనందం కలిగించే విషయం ఏంటి? పరలోకానికి ఆనందం కలిగించే విషయం ఏంటంటే, నువ్వు బైక్ కొనుక్కోవటం, సఫారీ కుట్టించుకోవటం, కోట్లు వేసుకు తిరగటం, కార్లు కొనటం, లేకపోతే పొలాలు కొనటం, భౌతిక పరంగా మనం వెళ్ళటం, ఇవేవి పరలోకం ఆనందించదు. పరలోకం ఎట్లా ఆనందిస్తుందో నా యేసు చెప్పిన ఉపమానాల్లో 3 వచనాలు చూపించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 7, 10, 24. 7, 10 మరియు 24. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా అంటారా? పరలోకానికి ఏది ఆనందాన్ని ఇస్తుందంటే, ఒక మనిషి మారు మనసు పొందితే, అతడు మారు మనసు పొందడానికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పడం కారణమైతే, పరలోకానికి ఏది ఆనందాన్ని ఇచ్చిందో నీకు కూడా అదే ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. అలాగే 24వ వాక్యం, ఈ నా కుమారుడు అంటే ఆ గాథని అనేక సార్లు 100 సార్లు చదివాము, చెప్పాం. కానీ మరొక వ్యూ నుండి, మరొక కోణం నుండి మనం చూస్తున్నాం. 24, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే వచనం 7, వచనము 10, వచనం 24. యేసు చెప్పిన ఈ తప్పిపోయిన కుమారుడి గాథ అన్న ఈ ప్యాసేజ్లో 3 వచనాలు 7, 10 మరియు 24 వచనాలు ఏం చెప్తున్నాయంటే, పరలోకమందు సంతోషము కలుగును, దేవదూతల ఎదుట దేవునికి సంతోషము కలిగెను, అంతటా ఆ చచ్చినోడు, పారిపోయినోడు, తప్పిపోయినోడు తిరిగి వచ్చినప్పుడు అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే ఈ ఒక్క ప్యాసేజ్లో, ఒక్క ఉపమానంలో 3 సార్లు ఆ పరలోకానికి, పరలోకపు తండ్రికి సంతోషాన్ని కలిగించేది ఏమిటో తెలుసా? పాపి మారు మనసు పొందినప్పుడు. ఒక పాపి మారు మనసు పొందడానికి అవసరమైన సువార్త సత్యాన్ని దేవుడు నీ చేతిలో పెట్టి లోకానికి వెళ్ళమని పంపించాడు. నీ నుండి సువార్త విని ఒక వ్యక్తి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అనంటే పరలోకం గంతులు వేస్తుంది. అక్కడ దేవునికి స్తోత్రం. ఇక్కడ నీకు ఆనందం, అక్కడ పరలోకానికి ఆనందం. అందుకని మీతో అనమని చెప్పాను, పరలోకానికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో సేవకులమైన మనకు అదే ఆనందాన్ని కలిగించాలి. ఇవాళ చాలా ధనం ఉండొచ్చు, ధనం ఉంటుంది, దాన్ని అనుభవించడానికి మనం ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ఉండొచ్చు, మనకున్న ధనం హరించుకుపోవచ్చు. నాకు చాలా రొటీన్ డైలాగ్ ఇది. ధనం ఉంటే దాన్ని అనుభవించడానికి మనం ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ఉంటే మనం కూడబెట్టుకున్న ధనం మన చేతిలో ఉండకపోవచ్చు. ఇవేమీ శాశ్వతం కాదు. కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు. నాకున్నాయి 2-3 కార్లు ఉన్నాయి, ఒక 1/2 డజన్ వాహనాలు ఉన్నాయి, నేను తిరగను.
పిల్లలు తిరుగుతారు. ఎందుకంటే సేవను దేవుడు అభివృద్ధి చేశాడు. వాళ్ళ కోసం కొన్నాం. ఇప్పుడు 2 వీలర్స్ ఒక 4-5 ఉన్నాయి మాకు. ఏవి నేను ఒక్కసారి కూడా ఎక్కను. నాకు ఒక కారు వాడతాను. నేను 3 కార్లు ఉన్నాయి, వ్యాన్ ఉంది, ఒకటి కాలిపోయింది, ఇంకా కాలిపోయింది, ఇంకా ఉంది. ఇంకా దేవుడు ఎన్ని ఇస్తాడో, ఆయన చిత్తం. అది సేవ కొరకే. ఇవన్నిట్లో ఒకేసారి ఎక్కెళ్తామా? వెళ్ళలేం కదా. ప్లస్ ఇవేవి నేను ఎక్కను. నాకు ఒక్క కారు చాలు, మిగతా అన్ని మినిస్ట్రీ కోసం. ఎందుకంటే పరిచర్యను దేవుడు ఆ స్థాయిలో ఆశీర్వదించాడు కాబట్టి. చాలా డివిజన్స్ ఉన్నాయి ఈ పరిచర్యలో. ఇవన్నీ కూడా స్థానిక సంఘంలోంచి వచ్చే ఆర్థిక వనరుల ద్వారా చేయబడుతున్న సేవలు. ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు ఉన్నాయి మాకు. అలాగే ఎడ్యుకేషనల్ హెల్ప్స్ ఉన్నాయి, అలాగే మెడికల్ హెల్ప్స్ ఉన్నాయి. చాలా సాంఘిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తాం. కానీ నేను ప్రారంభం నుంచి నమ్మింది ఏంటంటే, నన్ను దేవుడు సాంఘిక సేవ కార్యక్రమాలు చేయడానికి పిలవలేదు. నేను చేసే సాంఘిక సేవ కార్యక్రమాల ద్వారా ఆత్మల్ని నేను రక్షించలేను అని కూడా నాకు తెలుసు. మరి ఎందుకు చేస్తారండి వివేక్ గారు మీరు అని అంటే, ఎఫెసీ పత్రికలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి విధిగా సత్కార్యాలు చేయాలని రాసి ఉంది కాబట్టి. హల్లెలూయా చెప్పాలి. సత్కార్యాల ద్వారా రక్షణ పొందలేము. ఒకవేళ పొందేటట్లయితే దానాలు, ధర్మాలు, గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, అవయవ దానము, కన్యాదానము, ఇట్లా దానాలు చేసేవాళ్ళే రక్షణ పొందేవాళ్ళు. దానాలు చాలా ఉన్నాయి కదా. రక్తదానము, నేత్రదానము, అవయవ దానము, ఏమంటే కన్యాదానము. ఆడపిల్ల లేనోడు కన్యాదానం ఎట్లా చేస్తాడు? ఉన్నోళ్ళే చేస్తారు. అందరికీ ఉంటుంది ఆ భాగ్యం. మగ పిల్లలు నాకు 3 తెలుసా అబ్బాయిలు అంటుంటే దురదృష్టవంతుడు. 3 సార్లు చేతులు చాపటమే. నువ్వు దానం చేసే భాగ్యం పొందలేదంటే ఆ చిట్ట కొట్టారా సార్ అంటారు. మరి కొట్టమా? భూదానము, గోదానము, అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, రక్తదానము, అవయవదానము ఈ మధ్య చేస్తున్నారు కదా. చూడండి, చాలామంది రాజకీయ నాయకులు ఎన్ని అన్నదానాలు చేస్తారో. అట్లా అయితే రక్షణ వాళ్ళకి దొరికేది. మంచి పనుల వల్ల మంచి పేరు వచ్చు కానీ మోక్షంబు కలగదు. విద్య వలన మంచి ఉద్యోగంబు వచ్చు కానీ మోక్షంబు కలగదు. పదవి వల్ల పలుకుబడి వచ్చు కానీ మోక్షంబు కలగదు. ఇవన్నీ మనకి ఏమీ ఇవ్వలేవు. కానీ రక్షణ అనేది యేసు రక్తంలోనే ఉంది. అలా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలో ఎఫెసీ 2వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్తుంది. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి సత్కార్యములను, సత్క్రియలను విధిగా, ఆ మాట అనండి ఒకసారి దయచేసి, అంటే తప్పనిసరిగా చేయాలి. మ్యాండేటరీ. ఆమేన్, ఆమేన్. అయితే ఇవి మనను మోక్షరాజ్యం చేర్చవు. దీనివల్ల ఏదో ఆత్మలేమి సంపాదించలేవు, కొంత ఉపయోగపడవచ్చు. కానీ ఆత్మల భారముతో, మండే హృదయముతో వినువరులను క్రీస్తు శిష్యులుగా చేసే ఉద్దేశంతో ప్రకటించడం, బోధించడమే సువార్త పరిచర్య యొక్క నిర్వచనమని మా బైబిల్ స్కూల్లో నేర్పిస్తాం మేము. నేను అన్నాక ఒకసారి అనండి దయచేసి. మండే హృదయంతో, బే 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 కాదు తమ్ముడా, క్లియర్గాను. మండే హృదయంతో, ఆత్మల భారంతో వినేవారిని క్రీస్తు శిష్యులుగా చేయునుద్దేశముతో బోధించుట, ప్రకటించుటయే సువార్త పరిచర్య. మండించునాలో ఆత్మల భారం, పంపించునాపై ఆత్మాభిషేకం. మండించు, పంపించు. కొట్టడం వచ్చా? కొట్టు మరి. బుజ్జగిస్తున్నావు దాన్ని ఇందాక నుంచి. టిక్కి టిక్కి. మండించునాలో ఆత్మల భారం, పంపించునాపై ఆత్మాభిషేకం. మండించునాలో ఆత్మల భారం, పంపించునాపై ఆత్మాభిషేకం. మండించు, మార్చాలి. మండించు, పంపించు. మండించు, పంపించు. ఆత్మల భారం, ఆత్మాభిషేకం. ఆత్మల భారం, ఆత్మాభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రస్తుత ప్రపంచంలో 790 కోట్లు, అంటే సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు. మనం మాట్లాడుకుంటూనే సంఖ్య పెరుగుతుంది. 5-6 నెలల క్రితం 750 అన్నాం, 790 అన్నాం, ఇప్పుడు 800 కూడా దాటిపోయింది. 800 కోట్లకు పైగా పడిబడినటువంటి ప్రపంచ జనాభాలో సుమారు 200-1500 కోట్ల మంది ఇంతవరకు యేసు ప్రభు అంటే ఎవరో వినని వాళ్ళు ఉన్నారు.
కొంచెం ఆలోచించదగిన ప్రపంచ గణాంకాలని మనం థింక్ చేసే ప్రయత్నం చేద్దాం. సుమారు 800 కోట్లకు పైబడిన ప్రజల్లో 215 కోట్ల కంటే ఎక్కువ మంది యేసు ప్రభు అంటే ఎవరో వినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ప్రపంచంలో. దాదాపుగా ఈ ప్రపంచంలో 150 కోట్ల మంది, ఇంచుమించుగా 19-20% మంది ప్రపంచ జనాభాలో మన దేశంలోనే బతుకుతున్నారు, మన దేశంలోనే, భారతదేశంలో. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచ జనాభాలో 19-20% మంది అంటే 150 కోట్లు దగ్గరగా మన దేశంలో నివసిస్తే వీళ్ళలో 4% మంది మాత్రమే క్రైస్తవులుగా మారారు అధికార గణాంకాల ప్రకారంగా. అది ఇప్పుడు తగ్గిస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే మా దేశంలో క్రైస్తవులు లేరు అని గణాంకాల్లో చూపించాలని వారు చాలా తపన పడుతున్నారు. అంటే అప్పట్లో 4% ఉండేది, మొత్తం మీద ఇప్పుడు చూడండి నెక్స్ట్ గణాంకాలకు వచ్చేసరికి క్రైస్తవ శాతం 2కు పడిపోద్ది. మనది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనది హిందూ దేశమని డిక్లరేషన్ ఇవ్వాలని ఆశ ఉంది. కాబట్టి ఈ 4-5% ఉంటే మరి అది కలంకంగా ఉంటుంది ఆ మాటకి. అందుకని దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న సర్వేలు, అలాగే మీరు చూడండి కుల సంబంధమైన పిల్లలకు సంబంధించిన ఆన్లైన్లో మీకు మతం అన్న తీసిపడేశాడు. అది గిరిగారిని అడగండి చెప్తారు. ఆయన ఎదుర్కొన్నాడు ఆ ప్రాబ్లం. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది తెలుసా? క్యాస్ట్ అక్కడ ఏదో రాయాక తప్పదు కదా, రాసినాక మతము రిలీజియన్ అని ఉండేది, ఇప్పుడు మీకు అది లేదు. చదిగా విధిగా హిందూ అని రాయాల్సిందే. ఇట్లాంటి పరిస్థితులు సృష్టించారు. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవ శాతాన్ని తగ్గించాలి అని. దానికి తగ్గట్టుగా 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి కూడా 4% అధికారికంగా చెప్పినా అది ఇంకొకటి 2% ఎక్కువే ఉండుండొచ్చు నాకు తెలిసి. లేదు మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశాలు గమనిస్తే ఆ శాతం 10 దాకా ఉండుండొచ్చు. సౌత్ ఇండియాలో కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి పక్కనే ఉన్న తమిళనాడు అండ్ కర్ణాటక ఇంతవరకు చూసుకుంటే ఆ శాతం ఎక్కువ ఉండొచ్చు. నార్త్ ఇండియాలో చూస్తే 1%, 1.5, 2%, అంటే మొత్తం కలిసి టోటల్ జుమ్లా పూరా మిల్కర్ 4%, అంతకంటే ఎక్కువైతే లేదు అనేది మనకు అధికార గణాంకాలు చెప్తున్నాయి. నా యేసు ప్రభువు చెప్పి మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్తే ఆ సత్యాన్ని నమ్మి ఆ సువార్తను మోసుకొచ్చినటువంటి తోమ మలబారు ప్రాంతానికి చేరి సువార్త చెప్పుకుంటూ తమిళనాడు చేరి చివరికి తమిళ బ్రాహ్మణుడి చేత కోపోద్రేకుడైన వ్యక్తి యొక్క బల్లెంపు పోటుకు గురి అయి రక్తం కాచి ఈ నేల మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది జరిగి 2000 ఏళ్ళైనా ఇప్పటికీ క్రైస్తవ శాతం ఎంత? 4. ఆలోచించాలి మనం. యేసు చెప్పిన ఉపమానాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఏం చెప్పారు అంటే, మీరు ఒక 100 సార్లన్నా ఈ ప్రసంగం చెప్పి ఉండొచ్చేమో విశ్వాసులకి. ఉపమానము, 100 గొర్రెల ఉపమానము, 100 గొర్రెల ఉపమానం. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి లెక్కేసుకున్నాడు, ఒకటి తప్పిపోయిందని తెలిసింది. 1, 2, 3, 94, 95, 96, 97, 98, 99. అరే ఒకటి లేదే, మళ్ళీ లెక్కేద్దాం. 1, 2, 3, 96, 97, 98, కన్ఫామ్. ఎన్ని లేవు? ఫీజు లేదు, ఫ్రీయే అనండి. ఏం లేవు? ఒకటి లేదు. సో ఖచ్చితంగా ఒక గొర్రె తప్పిపోయింది. అందుకని ఏం చేశాడంటే ఏ గొర్రె తప్పిపోయిందో రికగ్నైజ్ చేశాడు. అంటే యేసుప్రభు వారు చెప్పారు, గొర్రెల కాపరి గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడంట. అవునా? అవేమో ఆయన స్వరాన్ని వింటాయట. కాపరికేమో ప్రతి గొర్రె పేరు ఐడియా ఉంటుందంట. మరి మీ గొర్రెల పేరు మీకు ఐడియా లేకపోతే, గుర్తుండకపోతే రాసుకొని కంటత పట్టండి. మీ గొర్రె పేరు మీకు తెలియాలి. కొద్ది చిన్న మంది అయితే తెలుస్తుంది. ఇప్పుడు నాకు పెద్ద మంది ఉంది, చాలాసార్లు పీక్కుంటున్నాను చుట్టూ నేను. అందుకని నా ఫోన్లో చాలా తెలివిగా, అంటే ఒక 10-15 సార్లు మనం వాళ్ళని కలవడం, సంబోధించడం చేతనైతే తప్ప వాళ్ళ పేరు తెలియదు. వీళ్ళ పేరు ఏదో ఉండాలని జుట్టు పీక్కొని గుర్తు రాకపోయేసరికి పాస్టర్లుగా తప్పకుండా థియాలజీతో పాటు ట్రికాలజీలు ఉంటాయి. ఏమైనా ఉండవా? పేరు గుర్తు రాదు. గుర్తు రాకపోతే ఈ ఆంటీ పేరు గుర్తుంది, ఈ ఆంటీ పేరు గుర్తులేదు. ఈ ఆంటీ పేరు సుశీలమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నామని ఈమె పేరు అనుకోండి, ఈ బిడ్డను దీవించంటే నా పేరయ్య గారికి గుర్తులేదు అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పేరు గుర్తు వస్తే సుశీలమ్మ గారిని, రాములమ్మ గారిని దీవించమనొచ్చు. ఇక్కడ ఈ పేరు మిస్ అయిపోయింది. ఎందుకంటే తనతో యాక్సెస్ తక్కువ ఉండడం అన్నది ఆ పేరు గుర్తుండకపోవడానికి కారణమవుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటుంటే
పాస్టర్లకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఈమె పేరు అనొద్దు, ఈ పేరు అనొద్దు, వెళ్ళిపోయి 2 నెత్తుల మీద చేతులు పెట్టి ప్రభువా బిడ్డలు ఈ దినాన నన్ను కలిసి ప్రార్థించి బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాం అనుకో. అయిపోయినాక ఆవిడ పేరేంటి అని అమ్మగారిని అడిగాను. అప్పుడు ఏం చేస్తాడు, నా ఫోన్లో ఒక విశ్వాసి పేరు, ఆ తర్వాత కింద నోట్స్ అని ఉంటుంది. ఆ నోట్స్లో భర్త పేరు, మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మీకు తెలుసు అంతకంటే ఎక్కువ, భర్త పేరు, పిల్లల పేరు, పెద్దవాడు, రెండోవాడు, పాప, అన్ని పేర్లు రాసుకుంటా. ఫోన్ కాంటాక్ట్లో ఆవిడ పేరు ఉంటుంది కాబట్టి మాట్లాడుతూ ఇట్లా చూస్తాను. చూడంగానే కింద అన్ని పేర్లు వస్తాయి. దేవానికి స్తోత్రం, ఇమ్మానియల్ని దీవించండి, రాజేష్ని దీవించండి, సుబ్బారావుని దీవించండి. వాళ్ళకి మజాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు కాపరంట గొర్రెల్ని పేరు పేరు వరుసని ఎరిగి ఉంటాడట. అవేమో కాపరి స్వరాన్ని వింటాయంట. ఏ గొర్రెమ్మ తప్పిపోయిందని చూశాడు. ఆ గొర్రెకి ఇప్పుడు మనం పేరు పెడదాం, మున్ని అందాం. అనండి ఒకసారి. ఆ 99ని జాగ్రత్త పరిచాడు, కొంకికర్ర తీసుకున్నాడు, ఎక్కడెక్కడ మేపాడు అక్కడికి వెళ్ళిపోయాడు. మున్ని 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 మున్ని. కొండలన్నీ దద్దరిల్లుతున్నాయి ఎక్కువ. మున్ని 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 మున్ని. వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? హే కొండలు కోనలు అన్నీ వెతకడం ప్రారంభించాడు. నేను అంటున్నాను, 99 గొర్రెలు క్షేమంగా ఉండి ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం కాపరి హృదయం పగిలిపోయింది. లేదు లేదు, నాకు 99 కాదు, 99% కాదు, నాకు 100% ఉండాలి. ఎందుకు ఆ గొర్రె తప్పిపోవాలని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి మున్ని బే, మున్ని బే, మున్ని బే, ఈ 2 స్వరాలు దగ్గరయ్యాయి. ఆ గొర్రెను ఆ కంప ముళ్ళ పొదలు అటు ఇటు జరిపేసి, నన్ను ఇంత తిప్పలు పెట్టావే, రెస్ట్ లేకుండా చేసావు, నేను నడ్డెరుగ తీసి ఇవ్వాలని బోయికలు తింటాను అన్నాడా. దాన్ని భుజాన వేసుకొని వచ్చి, అన్నా రాజన్నావు, మల్లన్నావు, పుల్లన్నావు, రంగన్న రాన్నారా, నా గొర్రె తప్పిపోయి దొరికినది అని ఆనందపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను దీన్ని దేనికి అప్లై చేసి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ భారతదేశంలో 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటన ఆర్చ్ బిషప్పులు రకరకాల మరి కేటగిరీలో ఉండేటటువంటి క్రైస్తవ బోధకులు ఎంతమంది ఉన్నా గుర్తుపెట్టుకోండి, 96 గొర్రెలు బయట ఉన్నాయి, 4 గొర్రెలు లోపల ఉన్నాయి. కానీ నేను చెప్పిన ఉపమానంలో నా యేసయ్య కాపరి ఉన్నాడే, ఈయన 99 గొర్రెలు లోపల ఉన్నాయి, 1 గొర్రె బయట ఉంది. ఆ 1 గొర్రె కోసం వెతుక్కుంటూ కాపరి వెళ్ళి దాన్ని కూడా మందలో చేర్చి ఆనందపడ్డాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి దయచేసి. ఇప్పుడు మన సంగతి చూడండి. ఇప్పుడు 4 గొర్రెలు లోపల ఉన్నాయి. చెప్పండి, 96 గొర్రెలు అంతేనా? భారతదేశంలో 96 గొర్రెలు బయట ఉన్నాయి, 4 గొర్రెలు లోపల ఉన్నాయి. అయినా మనం వెతుక్కుంటూ వెళ్ళే పనిలో విఫలమవుతున్నాం. పెద్దలని, సంఘ పెద్దలని, పాస్టర్లని, సీనియర్ పాస్టర్లని, బిషప్పులని, ఆర్చ్ బిషప్పులని, హోదాలు కలిగిన వాళ్ళు, రెవరెండ్లని, రాంగ్ రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు, పిల్లర్ బిషప్పులు, ఎక్కడికక్కడ సంస్థలు, సంస్థానాలు, సంస్థాపకులు ఎంతోమంది బయలుదేరిన 2000 సంవత్సరాలుగా 96 గొర్రెలు బయటే ఉన్నాయి, 4 గొర్రెలు లోపల ఉన్నాయి. అయినా మనం వెతుక్కుంటూ వెళ్ళడంలో విఫలమైపోతున్నాం. నాకు 4 గొర్రెలు లోపల ఉన్నాయి, 400 సంఘం ఉంది అని సంబరపడిపోతున్నాం. మీరు సేవ చేసే క్షేత్రంలో 1,00,000 మంది ప్రజలు బ్రతికితే నీ సంఘంలో ఉండేది కేవలం 70 మంది, 80 మంది, లేదు 500 మంది, 600 మంది. ఊర్లో అన్ని సంఘాల కంటే 600 కలిగిన నాది పెద్ద సంఘమని కారులో, మేడలో, మిద్దెలో, హోదాను కలిగి ఆనందపడుతున్నావే తప్ప 1,00,000 జనాభా ఉన్న నా ఊరిలో, నా ప్రాంతంలో 500 మందితో సంతృప్తి పడుతున్నాను. ఇది ఎంతటి పర్సెంట్? ప్రభువా, నేను విఫలమవుతున్నానయ్యా ఈ సేవలో అని ఏడవాలి మనం.
ఇతరులకేవో లేనివి మనకున్నాయని వాటిని చూసి మెటీరియలిస్టిక్ వరల్డ్లో మెటీరియల్స్ని ఫెసిలిటీని చూసి కంపారిజం, అతనికి 300, అతనికి 100, అతనికి 60, అతనికి 70, ఇతనికి 80, నాకు మాత్రం 500 మంది. మహా అంటే అతనికి నెలకు ఒక 10,000 ఆదాయం వస్తుందో లేదో, నాకు 2 లక్షలు. వీటిని బట్టి మనుషులు విచిత్రమైన వేషాలు వేసుకుంటూ గొప్ప సేవకులమని విర్రవీగుతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. నేను మండే హృదయంతో చెప్తున్నాను, పనిలో తీవ్రత తగ్గిపోతుంది. ఆర్థికంగా సమృద్ధిలోకి వస్తే, ఫినాన్షియల్గా మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళంగా మారితే, సౌకర్యాలు పెరిగితే మనలో సోల్ వినింగ్ స్పిరిట్ తీవ్రతను కోల్పోతుంది. ఆత్మలో తీవ్రతను ఎన్నడే కానీ మనం కోల్పోరాదు. ఈరోజు అనేక మంది నన్ను చెప్తుంటారు, మీకేంటి సార్ బోల్డ్ అంత ఆదాయం, మీకేంటి సార్ వద్దంటే జనం, మీకేంటి సార్. కానీ మీకు తెలుసో తెలియదో, నాకంటే అత్యంత స్వల్ప సంఘం కలిగిన వాళ్ళకంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నా ముఖాన్ని ఆయనకు చూపించడానికి సిగ్గుపడుతూ ఉంటాను. అనేకసార్లు నా పర్సనల్ ప్రేయర్లో ఏడుస్తుంటాను, ప్రభువా నిజంగా నీ ఎదుట నీ ముఖమును కన్నుల్లో కన్ను పెట్టి చూడలేని అశక్తుడనయ్యా. ఎందుకంటే వాళ్ళకంటే నాకు ఎన్నో వనరులు ఇచ్చావు, ఆర్థికంగా వనరులు ఇచ్చావు, లక్షలాది రూపాయల ఆదాయం ఇచ్చావు, ఇన్ని రకాల వాహనాలు ఇచ్చావు, ఇంతమంది మ్యాన్ పవర్ ఇచ్చావు, పెద్ద మ్యూజిక్ టీం ఉంది, పెద్ద పిఏ సిస్టమ్ ఉంది. ఈ ఏరియాలో నాకున్న పిఏ సిస్టమ్ ఎవ్వరికీ కూడా లేదు. అలాగే నాకున్న వనరులు చాలామందికి లేవు. మరి ఇన్ని వనరులు ఇస్తే నా ముందు కూర్చునే ఈ గుంపును వీడియోలు, ఇట్లాంటి వీడియోగ్రాఫర్లే ఒక 100 మంది ఉంటారు, టీమ్స్ ఉంటాయి, టీం వర్క్ ఉంది, ఒక ఆర్గనైజ్డ్గా మినిస్ట్రీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆత్మను సంపాదించే కొలతలో చూస్తే ఆయన ఎదుట సిగ్గుపడే సేవ నేను చేస్తున్నాను. మరి మీరు అలా సిగ్గుపడాల్సిన అవసరం ఉందని ఈరోజు మీరు గ్రహిస్తే చాలు, నా ఈ ప్రయత్నం సఫలమవుతుంది. ప్రభువా ఏమిటి ప్రభువా, ఆత్మలు కావాలయ్యా, ఆ తీవ్రత తగ్గకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు భారసహితమైన హృదయం కలిగి ఉంటే, ప్రజలు కాఠిన్యమైన హృదయం కలిగి ఉన్నారు. క్రైస్తవులమైన మనము తేలికపాటి హృదయంతో బతుకుతున్నాం. ఒక భక్తుడు అంటున్నాడు, ఫాదర్ గివ్ టీయర్స్ టు అవర్ డ్రై ఐస్ and send us unrepentant with your burden. ఎండిపోయిన నా కన్నులలో కన్నీళ్లను నింపి, భారమైన నీ హృదయాన్ని నాలో నింపి, తేలికైన నా హృదయం భారంగా మార్చు, ప్రజల దగ్గరికి నన్ను పంపించు. ఒక భక్తుడు అంటున్నాడు, ద చర్చ్ హ్యాస్ డెవలప్డ్ బెడ్ సోర్స్. ద చర్చ్ హ్యాస్ డెవలప్డ్ బెడ్ సోర్స్. బెడ్ సోర్స్ అంటే పడక పుల్లు. ఎప్పుడు పడతాయి పడక పుల్లు అంటే, పెరాలసిస్ వచ్చి మంచం మీద లేవకుండా ఉంటే 1-2 అక్కడే అయితే, కొంతకాలానికి వీపుకేం పడతాయి, పుల్లు పడతాయి. వాటిని బెడ్ సోర్స్ అంటాం, పడక పుల్లు. అందుకని నానా తిప్పలు పడతారు వాళ్ళు పాపం. ఈరోజు సంఘానికి పడక పుల్లు పడ్డాయి అంటున్నాడు ఈయన. నేను ఒప్పుకుంటున్నా దీన్ని, ఎందుకంటే మనకు రెస్ట్ ఎక్కువైంది, తిరగడం లేదు. సేవ కోసం కాలుకు బలపం కట్టి తిరిగే ఆ పాత రోజుల్లోని ఆ భక్తుల యొక్క స్పిరిట్ మనలో లేదు. ఈరోజు మనకు అన్ని సౌకర్యాలు వచ్చాయి, మంచి పిఏ సిస్టమ్ ఉంది, వాహనాలు వచ్చాయి, అలాగే చేతిలో ఫోన్ వచ్చింది, లేకపోతే టీవీలో బోధించే అవకాశాలు వచ్చాయి, అన్నీ ఎక్స్ట్రానే వచ్చాయి. కానీ మనకున్నదంతా ఆత్మల భారం తగ్గడమే. కోట్లాది మంది ప్రజలు లోకంలో నశించిపోతుంటే ఓ చిన్న మందతో సంతృప్తి పడే జీవితాన్ని మనం జీవించొద్దు. లీమన్ బీచర్ అని ఆయన అంటాడు, వేదాంతం కాదు, వాగ్వివాదం కాదు, నశించుచున్న ఆత్మలను రక్షించడమే అన్నిట్లోకెల్లా శ్రేష్టమైనది అని. ఇప్పుడు చూడండి, మన సంఘాలలో వాదులాటలు, మా సంస్థ గొప్పది, మా సంస్థ. ఒక్కసారి ఆ బార్డర్ దాటి రాలేకపోతున్నారు ఎవరు. సంస్థా భేదాలతో, సంస్థా విభేదాలతో నాది గొప్ప, నాది గొప్ప. ఇంకా కొన్ని విషయాలు వింటే బాధకు కూడా అంటుంది, మాదే పరలోకం వెళ్ళే సంఘం అంటున్నారు. నేను చాలా బాధపడుతుంటాను, ఇంత తెలివి తక్కువ వాడ దేవుడు. ఇలా సంఘాలు మొత్తం తిప్పి కొట్టిన 500, 600 ఉండరు, అంత పెద్ద పరలోకాన్ని 500 మందికి చేసేంత బుద్ధిహీనుడా నా దేవుడు. తెలుసా, అన్ని సంఘాలలో పరలోకం వెళ్ళే వాళ్ళు ఉంటారు, అన్ని సంఘాలలో విడవబడే వాళ్ళు ఉంటారు.
అందుకని లూథరన్ సంఘం, బ్యాప్టిస్టు సంఘం, ఈ సంఘం, ఆ సంఘం, పెంతెకోస్తు సంఘం, బైబిల్ మిషన్ సంఘం, మరణాథ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం, సంఘ విభేదాలు విడిచిపెట్టాలి మనం. ప్రతి సంఘంలో ఆత్మల భారం కలిగిన దైవ సేవకులు లేచుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరినీ గౌరవించే సంస్కృతిని మనం కలిగి ఉండాలి. వారికి దేవుడిచ్చిన దర్శనం మేరకు వారేదో ఒక సంస్థలో ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, చేయనివ్వండి. కొంతకాలం పోయినాక మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజులో జరుగుతున్న ఒక గొప్ప కారిస్మాటిక్ మూమెంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. ఒకప్పుడు పరిశుద్ధాత్మను నమ్మని సంఘాలు ఈరోజు పరిశుద్ధాత్మను నమ్మే పెంతెకోస్తు సంఘాల కంటే ఎక్కువ హల్లెలూయా చెప్తున్నారు. కథోలిక సంఘాల వాళ్ళు చెప్పే హల్లెలూయాలు ఈరోజు పెంతెకోస్తు సంఘాలు చెప్పట్లేదంటే మీకేమైనా ఆశ్చర్యమా? చెప్పండి. కరిస్మాటిక్ మూమెంట్ వచ్చింది. అనేక మూమెంట్స్ ప్రపంచంలో వచ్చాయి. వీటిలో పెంతెకోస్తు మూమెంట్ అన్నది ఒక శక్తివంతమైన మూమెంట్ అనుకుంటాం. కాదు, ఇప్పుడు అలా కాదు. ఈ సంఘం, ఆ సంఘం అని లేదు. అన్ని సంఘాల్లోంచి దేవుడు కారిస్మాటిక్ మూమెంట్ని తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అక్కడే మాసు జరుగుతుండగానే ఫాదర్ గారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అలాంటి వారిలో ఫాదర్ బెర్క్మెన్ ఒకడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ రోజుల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు స్టేజీల మీద చాలా నాట్యమాడి పాడండి అనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు పూర్తిగా ఒకప్పుడు ఎల్ఈఎఫ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు హల్లెలూయా అనేవాళ్ళు కదా, హల్లెలూయా అంటున్నారు. కదలకుండా సమాధులు దొడ్లోలాగా ఎట్టా పాడాలి పాటలు అనేవాళ్ళు ఈరోజు వేదికల మీద డ్యాన్సులు చేయండి అని చెప్పట్లా. ఏం జరుగుతుంది ఆలోచించండి మీరు. సోదర సోదరిలారా, సంఘం మేల్కొనాలా. ఆత్మల సంపాదనలో మనం ముందుకు వెళ్ళాలి. వేదాంతం, వాగ్వివాదం విడిచిపెట్టాలి. సంస్థ విభేదాలు విడిచిపెట్టాలి. నశించుచున్న ఆత్మలు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి ఒక్క నిమిషం లేచి నిలబడదాం. తర్వాత మళ్ళీ కూర్చొని ఇంకొక 10 నిమిషాల్లో నేను మిమ్మల్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి లేచి నిలబడండి. బైబిళ్ళు కొంచెం ప్రక్కన పెట్టండి ఒక్క క్షణం పాటు. అందరం కలిసి దేవుని పనిలో విభేదాలు విడిచి, వాగ్వివాదాలు విడిచి ఈ రోజుల్లో ఆత్మల సంపాదనలో అందవేసిన చేయగా మారడానికి ప్రయత్నం చేద్దాం. సేవకులం, సువార్త సేవకులం, కాపరులం, సమాజ కాపరులం. పడదామా? సేవకులం, సువార్త సేవకులం, కాపరులం, సమాజ కాపరులం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. సేవకులం, సువార్త సేవకులం. పాడండి. కాపరులం, సమాజ కాపరులం. దేవునిచే పిలువబడిన, దేశముకై నిలువబడిన, దేవునిచే పిలువబడిన. రిపీట్ పాడండి. దేవునిచే పిలువబడిన, దేశముకై నిలువబడిన, జాతుల భేదం లేని మనం రాజులం మర్యాజకులం. జాతుల భేదం లేని మనం రాజులం మర్యాజకులం. మన చిరునామం దైవజనం, ఓహో సువార్తికులం. మన చిరునామం దైవజనం, ఓహో సువార్తికులం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. అవమానాలు అగచాట్లు పస్తులకు పాట్లకు, అవమానాలు. రిపీట్ పాడని. అవమానాలు అగచాట్లు పస్తులకు పాట్లకు, జడియని ధైర్యశాలురం, విసుగని శాంతిశీలురం. జడియని ధైర్యశాలురం, విసుగని శాంతి ధీరులం. ఆత్మలు పట్టే జాలరులం, ఓహో సువార్తికులం. అందరు చెప్పండి. ఆత్మలు పట్టే జాలరులం, ఓహో సువార్తికులం.
మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం. చెప్పండి, మనమంతా దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. సంస్థ భేదములు వీడి సహవాసంబుగా కూడి. సంస్థ ఎలీషా గారు రండి పైకి. సంస్థ భేదములు వీడి సహవాసంబుగా కూడి. సంస్థ భేదములు వీడి సహవాసంబుగా కూడి. పక్క వాళ్ళ చేయి పట్టుకోండి. సంస్థ భేదములు వీడి సహవాసంబుగా కూడి. ప్రాణమిత్రులుగా ఆప్తులుగా ప్రభువునందు సహదాసులుగా. ప్రాణమిత్రులుగా ఆప్తులుగా. ఇలా చేయరా, ఫీజా ఫ్రీయే. ప్రాణమిత్రులుగా ఆప్తులుగా ప్రభువునందు సహదాసులుగా. కలిసుందాం కలుసుకుందాం ఓహో సువార్తికులం. అందరు చెప్పండి, కలిసుందాం కలుసుకుందాం ఓహో సువార్తికులం. మనమంతా జత పనివారం, దేవునితో. అయ్యగారికి దగ్గర పక్క వాళ్ళతో పెట్టు. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. సేవకులం, సువార్త సేవకులం. పాడాలి. కాపరులం, సమాజ కాపరులం. అందరు పాడండి. సేవకులం, సువార్త సేవకులం. పాడాలి. కాపరులం, సమాజ కాపరులం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. నశించే మన దేశాన్ని రక్షించే బాధ్యులం. నశించే మన దేశాన్ని రక్షించే బాధ్యులం. భారత క్రైస్తవ వీరులం, సంఘాలలో ప్రభుదూతలం. పాడాలి. భారత క్రైస్తవ వీరులం, సంఘాలలో ప్రభుదూతలం. వీధుల సువార్త వ్రాతలం ఓహో సువార్తికులం, ఓహో సువార్తికులం. పెద్దగా చెప్పండి, ఓహో సువార్తికులం. పెద్దగా ఓహో ఓహో ఓహో. మనమంతా జత పరివారం, దేవునితో జత పరివారం. మనమంతా జత పరివారం, దేవునితో జత పరివారం, దేవునితో జత పరివారం, దేవునితో జత పరివారం. సేవకులం, సువార్త సేవ కాపరులం, సమాజ కాపరులం. చప్పలు కొట్టాలి అందరం. సేవకులం, సువార్త సేవకులం. అమ్మా కాపరులం, సమాజ కాపరులం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం. మనమంతా జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం, దేవునితో జత పనివారం. సంస్థ భేదములు వీడి సహవాసంబుగా కూడి. సంస్థ భేదం. ప్రాణమిత్రులుగా ఆప్తులుగా ప్రభువునందు సహదాసులుగా. ప్రాణమిత్రులుగా ఆప్తులుగా ప్రభువునందు సహదాసులుగా. కలిసుందాం కలుసుకుందాం ఓహో సువార్తికులం. కలిసుందాం కలుసుకుందాం ఓహో సువార్తికులం. మనమంతా జత పనివారం,
విభేదాలు విడిచి అందరము చెయ్యి చెయ్యి కలిపి, గుండె గుండె కలిపి, గూడు గూడు కలిపి, మనసు మనసు కలిపి పెద్ద కాకాని మండలములోని ప్రతి గ్రామానికి సువార్త మోసుకొని వెళ్ళుదుము గాక. పనిలో కించిత్ తీవ్రత కూడా తగ్గకుండా మన యేసయ్య ప్రజల్ని చూసినప్పుడు వారు కాపరులు లేని గొర్రెల వలె పడి చెదిరి ఉండుట ఆయన చూసి కనికరపడి వారికి అద్భుతాలు చేశాడు. నాకు ఈ వచనాన్ని చదివినప్పుడు ప్రతిసారి అలాంటి హృదయం మాకు కావాలి ప్రభువా. కాపరి లేని గొర్రెల వలె వారు పడి చెదిరి ఉండడాన్ని నా యేసు చూసి హృదయములో కదిలించబడి వారి మీద కనికరపడి కోత విస్తారం, పనివారు కొద్దిమంది అన్నాడు ప్రభు. కాపరి లేని గొర్రెలాగా ప్రజల్ని చూశాడు. మనం ఈరోజు ప్రజలను ఎలా చూస్తున్నామంటే, వాళ్ళకేంటండి ధనవంతులండి, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళండి, వారికేంటి అని వాళ్ళని గొప్పగా చూస్తున్నాం. గొప్పగా చూడొద్దు. వాళ్ళు కాపరి లేని గొర్రెలు. ప్రభువు కనికరముతో కదిలించబడి వారి కోసం అద్భుతాలు చేశాడు. కాపరి లేని గొర్రెలు 3 విధాల సమస్యలు ఎదుర్కొంటాయి. 1, మేయవలసిన మైదానాలను అవి ఎరగవు. 2, రాగల ప్రమాదాలను అవి పసిగట్టలేవు. 3, ఎదురొడ్డి క్రూర మృగాలతో పోరాడలేవు. ఈ 3 పనులు చేయాల్సింది కాపరి ఒక్కడే. హల్లెలూయా, ఆమేన్. మేయవలసిన మైదానాలు కాపరి లేని గొర్రెలు ఎరగవు. రాగల ప్రమాదాలను కాపరి లేని గొర్రెలు పసిగట్టలేవు. ఎదురొడ్డి క్రూర మృగాలతో కాపరి లేని గొర్రెలు పోరాడలేవు. ఎదురొడ్డి పోరాడేది మనం. వాటికి రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టవలసింది మనం. అవి ఎలా మేయాలో మేయవలసిన మైదానాలకు తీసుకుని వెళ్ళవలసింది మనం. నా యేసు ఎలా చూశాడు ప్రజల్ని అంటే, సమృద్ధి కలిగిన ఆర్థిక వనరులు సుఖ సౌఖ్యాలతో ఉన్న ప్రజల్లాగా చూడలేదు. వాళ్ళని చూడగానే ఇమాజినేటివ్ స్పిరిట్తో చూడవలసిందిగా కోరుతున్నాను. ఇలా చూసినప్పుడు సినిమాల్లో, నాటికల్లో మనకు ఆ ముఖాన్ని బ్లర్రు చేసి ఇంకొక ముఖాన్ని చూపిస్తారు మనకు అర్థమయ్యేటట్టుగా. ఆ మనుషులను చూసినప్పుడు గొర్రెలు కనపడ్డాయి నా యేసయ్యకి. అవి కూడా కాపరి లేని గొర్రెలు కనపడ్డాయి. నేను చిన్నప్పుడు ఎప్పుడో జగన్మోహిని అని నరసింగరాజు జయమాలని నటించిన సినిమా చూసా. అందులో ఆవిడ దయ్యం. ఎవరు హీరోయిన్? ఎవరు? జయమాలిని. ఎప్పుడో నేనే చిన్నగా ఉన్నప్పుడు, చాలా ఇప్పటిది కాదు సినిమా అది. అయితే ఇతను రాజు ఆమెను ప్రేమిస్తాడు. ఆమె పేరు జగన్మోహిని. ఆమె చాలా అందగత్తె అనమాట. అందుకని ఆమెను ప్రేమించి ఇట్లా కౌగిలించుకోవడానికి వెళ్తుంటే ఈ డైరెక్టర్ మనకి ఎలా చూపిస్తున్నాడంటే, ఒక దయ్యంలాగా ఈయనకి ఎదురు వస్తుంటుంది కౌగిలించుకోవడానికి. ఇతడేమో జగన్మోహిని చూసి వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మేము అరే 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 నరసింహరాజు అది దయ్యంరా అంటున్నాం. వినబడుద్ది దాడికి? చెప్పాలి మీరు అందరూ. అంటే ఇప్పుడు ఇతడి కళ్ళకి ఆమె జగన్మోహిని అంటే అందమైనదిగా కనబడింది. కానీ ప్రేక్షకుల కళ్ళకి ఏం కనబడింది? దయ్యం. ఇటు తెల్లని ఆకారం వేసుకొని ముసుగేసి పెట్టి చూపిస్తాడు మనకి. అంటే స్క్రీన్ మీద దాన్ని మారుస్తుంటాడు. మనం చూస్తేనేమో దయ్యం, అతడు చూస్తేనేమో అంటే బొమ్మ వెంటనే మారుద్ది. ఇట్లా శృంగారంగా అలంకరించుకొని చాలా అందంగా ఉండే హీరోయిన్ కనబడుద్ది. ఇతడు కౌగిలించుకోవడానికి ఇలా వెళ్తాడు, అమిటి వస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రేక్షకుడు అరే అది దయ్యం రా, దాన్ని అలుముకోమాకరా, కౌగిలించుకోమాకరా. తెలంగాణలో అట్లా అంటూ ఉంటే అరే అమాయకుడు సినిమాకి ఎప్పుడు రాలేదనుకుంటున్నాను, సినిమా రా అని నాలో ఉంటాడో నీలాంటాడో తెలివి కలిగినోడు అనుకుంటాడు. కానీ నేను ఎందుకు చెప్పాను తెలుసా? అది ఒక సీరియస్ విషయాన్ని చెప్పడం కోసం చెప్పాను. నేను నరసింహరాజు చూసినట్టే జగన్మోహిని చూసినట్టు లోకాన్ని చూడకండి ప్లీజ్. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి స్థితిస్థితులు, వారి కులం, వారి గోత్రం, వాళ్ళకేంటండి అలా చూడకండి. ప్రేక్షకులు చూసినట్టు చూడండి. అతడి కళ్ళతో ఆమె జగన్మోహిని, కానీ ప్రేక్షకుల కళ్ళలో అది ఒక దయ్యము. ఇప్పుడు ప్రజల్ని చూసినప్పుడు నా యేసయ్య కళ్ళలోంచి చూస్తే ప్రజలు కాపరు లేని గొర్రెలు, భారం లేని కళ్ళు కలిగిన సేవకులు చూస్తే వాళ్ళకేంటండి ఐశ్వర్యవంతులండి, కోటీశ్వరులని. కల్వరి దృశ్యం నిరతం నా కన్నులలో నుంచుము, గెస్సేమనేలోని వేదన నా హృదయములో నుంచుము, నీ భారము పంచుకొనుటకు నీ ప్రేమ నా హృదిలో నింపుము.
నీ హృదయము నెరుగుట నేర్పుము. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. నిన్నే చూచే కన్నుల నిమ్మయ్యా. నిన్నే చూచే కన్నుల నిమ్మయ్యా. మరి దేనిని నే చూడకుండా నా కన్నులను మలచుమో దేవా. కల్వరి దృశ్యం నిరతం నా కన్నులలో నుంచుము. గెత్సేమనెలోని వేదన నా హృదయములో నుంచుము. నీ భారము పంచుకొనుటకు నీ ప్రేమ నా హృదిలో నింపుము. నీ హృదయము నెరుగుట నేర్పుము. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. నిన్నే చూచే కన్నుల నిమ్మయ్యా. సేవకులమైన మనము లోకాన్ని మన సేవా క్షేత్రంలోని ప్రజలను చూసినప్పుడు ఒక చిన్న మనవిని దేవునికి చెప్పాలి. అయ్యా, నీ కన్నులు నాకు ఇవ్వయ్యా. నువ్వు ఈ ప్రజల్ని, నా సేవా క్షేత్ర పరిధిలోని ప్రజల్ని నువ్వు ఎలా చూస్తావో అలా చూడగలిగిన నేత్రాలు నాకు కావాలి. నా కళ్ళతో నేను చూస్తుంటే ఐశ్వర్యవంతులుగా, స్థితిమంతులుగా, చదువున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, వాళ్ళకేంటండి పెద్ద కులం అండి, స్థితిమంతులండి అని కనబడుతుంది. ఒకసారి నీ కన్నులు నాకు ఇవ్వను. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. మన కన్నులతో లోకాన్ని చూస్తే కనబడే దృశ్యం వేరు, కానీ యేసయ్య కన్నులతో మనం చూస్తే కాపర్లేని గొర్రెలాగా, మేయవలసిన మైదానాలను ఎరుగని గొర్రెలు, రాబోయే ప్రమాదాలను గుర్తించలేని అమాయకపు గొర్రెలు, ఎదురొడ్డి పోరాడలేని క్రూర మృగాలకు ఆహారం అయిపోయే గొర్రెలు కనబడతాయి. అందుకని మనం యేసయ్యని అడగాలి. నీ హృదయము నెరుగుట నేర్పుము. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. నిన్నే చూచే కన్నుల నిమ్మయ్యా. మరి దేనిని నే చూడకుండా నా కన్నులను మలచుమో దేవా. రెండు హస్తాల పైకెత్తి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు రెండు హస్తాల పైకెత్తని ప్రభుతో ఒక చిన్న మనవి చేద్దాం. నీ కన్నులతో లోకాన్ని చూడడం నాకు నేర్పు నాయన. నీ హృదయముతో ప్రజల్ని ప్రేమించడము నాకు నేర్పు నాయన. ఆ తీవ్రత నాకు కావాలయ్యా. పనిలో ఎలా ముందుకు వెళ్ళాలో ఆత్మల భారం మండే హృదయం మాకు దయచేయి నాయన. నీ హృదయంలోని భారము నా హృదయంలోనికి ట్రాన్స్ఫర్ చేయి నాయన. నీ కన్నులతో నీవు లోకాన్ని ఎలా చూసావో అలా చూడడానికి, ప్రజల మీద మేము కనికరపడడానికి సహాయం చేయి. ఎస్, పెదకాకాని మండల పాస్టర్స్,
అసోసియేషనా, చేతులు పైకెత్తి కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క కారాలి మనం. అయ్యా, నీ కళ్ళతో లోకాన్ని చూడడం నాకు నేర్పించయ్యా. నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. భారము దయచేయి నాయనా. హూరా బాబా రమాషియా బాబా రాందారాబా సొఠిరియాందా బాబా లా రాషియా బాబా రాందారా ఊరా బాబా రాషా బాబా. అభిషేకము కావాలయ్యా, ఆత్మల భారము కావాలయ్యా, మండే హృదయము కావాలయ్యా. ఊరా బాబా రమాషా బాబా. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. నీ కన్నులతో లోకాన్ని నే చూచుట నేర్పుమయ్యా. ఏసయ్య, నీ కన్నులు నాకు ఇవ్వయ్యా, నీ హృదయంలోని భారము నాకు ఇవ్వయ్యా. తీవ్రత కలిగి పని చేయనట్లుగా అభిషేకము దయచేయండి నాయన. మేమందరము రాబోయే కాలంలో మరింతగా కలిసి పని చేయదుము కాక. సంస్థ భేదాలు, వ్యక్తిత్వ సంబంధమైన కుల, ఇతర మత, అలాగే ఆర్థిక వ్యత్యాసాలు పక్కన పెట్టి చెయ్యి చెయ్యి కలిపి, గుండె గుండె కలిపి, గూడు గూడు కలిపి ఈ ప్రాంతాన్ని నీ కోసం సంపాదించే అభిషేకము పొందుకుందుము గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.